హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో డే 2 ఆఫ్ వినాయక చవితి ప్రసాదాల్లో నేను చేసిందైతే చింతపండు పులిహోర అండి. పావు చింతపండు తీసుకొని వాటర్, సాల్ట్ యాడ్ చేసి ఉడికించి పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 కేజెస్ ఆఫ్ రైస్ని అయితే వండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో గిన్నెలోకి అయితే రైస్ అంతా ట్రాన్స్ఫర్ చేసి చల్లగా అయిన తర్వాత కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత మనమైతే కడాయి పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకుందాము. పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకైతే పల్లీలు యాడ్ చేసుకొని కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పులిహోరలోకి అయితే ఈ తాలింపుని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనమైతే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది కూడా వేసుకొని మనమైతే మంచిగా చేయితో అయితే కలుపుదాము. చింతపండు పులిహోర అయితే చేయితో కలుపుతూనే బాగా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా చేయితోనే కలపండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.